హాయ్ అండి. అందరికీ నమస్తే. 2025 జూన్ 2వ తారీఖున సోమవార వ్రతం జరుపుకుంటారు. అసలు సోమవార వ్రతం అంటే ఏమిటి? పూజా విధానం, ప్రాముఖ్యత, ఆచారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంతకంటే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవారుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి, ఏంటి అనేది కామెంట్ చేయండి. సోమవార ఉపవాసం శివుని పేరు మీద ఆచరిస్తారు. సోమవారం అనే పదం సంస్కృత పదం సోమ నుండి ఉద్భవించింది. దీని అర్థం చంద్రుడు. హిందూ మత దేవుడైన చంద్రుడు, అలాగే శివుడు తన జడ జుట్టుపై చంద్రవంక ఆకారంలో ఉన్న చంద్రుడిని ధరించినందున అతన్ని సోమేశ్వరుడు అని పిలుస్తారు. సోమవార వ్రతాన్ని సోమవారాలలో ఆచరిస్తారు. ఇది సోమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవటానికి మరియు కోరికలు నెరవేరటానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ ఉపవాసం ఏ సోమవారమైనా ఆచరించగలిగినప్పటికీ హిందూ క్యాలెండర్లో ప్రత్యేక సోమవారాల ప్రస్తావన అనేది ఉంది. దీనిలో సోమవార వ్రతం చేయడం మరింత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఏ నెలలోనైనా అమావాస్య తర్వాత వచ్చే మొదటి సోమవారం, ముఖ్యంగా పాల్గొన మాసం ఫిబ్రవరి, మార్చి ఈ నెల శివరాత్రి పండుగకు ప్రసిద్ధి చెందింది. సోమవారం చంద్రుని రోజు లేదా అమావాస్య రానప్పుడు ఆ రోజు సోమవార వ్రతాన్ని ఆచరించడానికి చాలా అనుకూలంగా ఉంటుందట. మరియు దీనిని సోమావతి అమావాస్య అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో సోమవార వ్రతాన్ని ఆచరించటం మారుతూ ఉంటుంది. మహారాష్ట్ర, గుజరాత్ మరియు భారతదేశంలోని ఉత్తర రాష్ట్రాలలో గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జూలై నుండి ఆగస్టు వరకు వచ్చే హిందూ మాసమైన శ్రావణ సోమవారాలను ఉపవాసం కోసం ఎంపిక చేసుకున్నారు. దీనిని శ్రావణ సోమవారంగా పిలుస్తారు. దక్షిణ భారత రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో హిందూ మాసమైన కార్తీకంలో వచ్చే సోమవారాలను పవిత్రంగా భావిస్తారు. భారతదేశంలోని తమిళనాడులో తమిళ మాసం కార్తీక, నవంబర్, డిసెంబర్ నెలల్లో సోమవారాలను పవిత్రంగా జరుపుకుంటారు మరియు దీనిని కార్తీకై సోమవారంగా పాటిస్తారు. సోమవార వ్రత ఆచారాలు. సోమవార వ్రతం సోమవారం సూర్యోదయం నుండి ప్రారంభమవుతుంది. ఈ వ్రతాన్ని ఆచరించే వ్యక్తి తెల్లవారుజామున లేచి పరమశివుణ్ణి గురించి ధ్యానం చేయాలి. ఆ తరువాత పవిత్ర స్నానం చేసి భక్తులు శివుడు మరియు పార్వతీదేవికి ప్రార్థనలు చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించే వ్యక్తి తెల్లటి దుస్తులు ధరిస్తాడు. తేనె, పెరుగు, పాలు, ఒసిమం ఆకులు మరియు పెరుగుతో పాటు ఇతర ప్రత్యేక పదార్థాలను కలిపిన పంచామృతంతో శివుని శివలింగాన్ని అభిషేకించడంతో ప్రారంభమయ్యే ప్రత్యేక పూజ జరుగుతుంది. భక్తులు భస్మం, విభూతి మరియు బిల్వపత్రాన్ని కూడా శివుడికి అంకితం చేస్తారు. ఎందుకంటే వీటిని భగవంతునికి ఇష్టమైనవిగా భావిస్తారు కాబట్టి. శివుడిని శాంతింపజేయటానికి నైవేద్యం లేదా ప్రత్యేక ఆహార నైవేద్యాలను కూడా తయారు చేసి సమర్పిస్తారు. శివలింగంపై తెల్లటి పువ్వులను సమర్పించడం కూడా ఒక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. సాయంత్రం తరువాత ఈ వ్రతాన్ని పాటించేవారు సోమవార వ్రత కథను చదువుతారు. ఈ వ్రతాన్ని చదివేవారు దానిని వివరిస్తారు. భక్తులు రోజంతా ఓం నమః శివాయ అని మంత్రజ్ఞలను చేస్తారు. సోమవార వ్రతాన్ని పాటించేవారు పూర్తిగా ఉపవాసం ఉండవచ్చు లేదా మధ్యాహ్నం తర్వాత ఒక భోజనం కూడా చేయవచ్చు. సాబుదానా, కిచడీ లేదా పండ్లు తీసుకోవడం ద్వారా పాక్షిక ఉపవాసం కూడా పాటించవచ్చు. భక్తులు మరుసటి రోజు ఉదయం చేసే సాధారణ ఆచారాలు మరియు ప్రార్థనలు చేసిన తర్వాత ఉపవాసం ముగించుకుంటారు. ఆ తరువాత ప్రసాదాన్ని ఇతర భక్తులకు పంచిపెడతారు. పేదలకు కూడా అందిస్తారు. సాధారణంగా సోమవార వ్రతాన్ని ఆచరించే భక్తులు ఉదయం మరియు సాయంత్రం ఏదైనా శివుని ఆలయాన్ని సందర్శిస్తారు. అయితే ఇది సాధ్యం కాకపోతే వారి ఇంట్లో కూడా ప్రార్థనలు చేసుకుంటారు. అంతేకాదండి, సోమవార వ్రతం పాటించే వారికి అనేక ప్రయోజనాలను అందిస్తుందని కూడా అంటారు.
ఈ వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు. పెళ్లి కాని యువతులు మంచి భర్తలను పొందటానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వివాహిత జంటలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి శివపార్వతుల దైవ జంటను ప్రార్థిస్తారు. ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని కోరుకుంటారు. సోమవార వ్రతాన్ని ఆచరించే వ్యక్తి ప్రపంచంలోని అన్ని సుఖాలను అనుభవించే ఆశీర్వాదం పొందుతాడని, చివరికి మోక్షాన్ని పొంది శివుని లోకమైన కైలాసానికి చేరుకుంటాడని చెబుతారు. హిందూ పురాణం ప్రకారం చంద్రదేవుడు తన చంద్రుడిగా మారటానికి ఈ వ్రతాన్ని ఆచరించడానికి చెబుతారు. చంద్రుడిని సోమ అని కూడా పిలుస్తారు. మరియు శివుడిని నమస్కరించి ఈ వ్రతాన్ని సోమవార వ్రతం అని పేరు పెట్టమని ప్రార్థించారట. ఈ పవిత్ర ఉపవాసం చేసేవారు అన్ని భౌతిక సుఖాలను పోగొట్టుకొని చివరకు ముక్తిని పొందాలని కూడా ఆయన ఉమామహేశ్వరుడిని కోరాడట. శివుడు ఈ వారం నెరవేర్చాడట. వశిష్ఠుడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి ప్రతిగా అరుంధతిని తన భార్యగా పొందాడట. సోమవార వ్రతాన్ని ఆచరించే వ్యక్తికి శివశక్తి ఆశీస్సులు హృదయపూర్వకంగా లభిస్తాయని నమ్ముతారు. ఇదండి సోమవార వ్రతం గురించి అన్ని విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, పూజ ఎలా చేసుకోవాలి అనేది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, అలాగే మంచిగా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.